ఏ తండ్రికైనా వాళ్ళ కొడుకు కానీ కూతురు కానీ ఎదిగితే ఎక్స్ప్రెస్ చేయడం అనేది తప్పు కాదే. ప్రతి దానికి నెగిటివిటీ ఎక్కువైపోయి ఒక తండ్రి చిన్న అప్రిషియేషన్ మూమెంట్ని కూడా దాంట్లో నుంచి ఇన్ని కంక్లూజన్స్ డ్రా చేసి ఇంత నెగిటివిటీ, పీక్ నెగిటివిటీ చూడడం అనేది చాలా చాలా ఇబ్బందిగా ఉంది, చాలా బాధాకరంగా ఉంది. అండ్ వాళ్ళు అంటున్న మాటలు ఏంటంటే చిరంజీవి గారు కూడా మోహన్ బాబు లాగా అయ్యారా, మరీ ఎక్కువ పొగిడేస్తున్నారా. ఈ మాటలు ఎందుకు వచ్చాయంటే మొన్న ఒక కాంక్లేవ్ పెట్టారండి, నరేంద్ర మోడీ గారు వచ్చారు అండ్ రిపబ్లిక్ టీవీ వాళ్ళు రామ్ చరణ్ని కాయినేట్ చేశారు ఒక వర్డ్ని, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. న్యూ ఏజ్ మెగాస్టార్ అని రామ్ చరణ్ని న్యూ ఏజ్ మెగాస్టార్ అని రిపబ్లిక్ టీవీ లాంటి కాంక్లేవ్లో నరేంద్ర మోడీ గారు ఉన్న స్టేజ్లో ఆ వర్డ్ని కాయిన్ చేశారంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నాకు రాని అవకాశాలు రామ్ చరణ్కి వస్తున్నాయి అండ్ రామ్ చరణ్ ముందడుగు వేస్తున్నాడు. సో నేను హుందాగా వెనక ఉండి ఇప్పుడు రామ్ చరణ్ ముందుండడం సమంజసం అని చెప్పేస్తే అప్పుడు రామ్ చరణ్ చిరంజీవి గారి మధ్య క్యూట్ మూమెంట్ ఉంటుంది. అంటే చరణ్ ముందుకెళ్తుంటారు, చిరంజీవి గారు వెనక్కి వెళ్తుంటారు, అట్లా ముందు వెనక చాలా క్యూట్ మూమెంట్. దాన్ని పట్టుకొని వీళ్ళు మరీ ఎక్కువ పొగిడేస్తున్నాడు చిరంజీవి. అప్పట్లో మోహన్ బాబు గారు మంచులక్ష్మికి అయ్యప్ప సాక్షిగా ఆస్కర్ లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పడం కానీ, భారతదేశంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు నా బిడ్డకి ఈ పిక్చర్ ద్వారా వస్తాయి యాజ్ ఎ హీరోయిన్. మంచు విష్ణుని కానీ మంచు మనోజ్ని కానీ పొగడ్డం ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు. భయ్యా గుండెల్లో గోదారి ఇలాంటి మూవీస్కి ఆస్కర్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని చెప్పడం అనేది ఒక ట్రాల్. దానికి పెద్దలో రామ్ చరణ్ ఇరగదీసే పర్ఫార్మెన్స్ని మీరు కంపేర్ చేయడం, కొంతమంది నెగిటివ్ మైండ్ సెట్తో చూసేవాళ్ళు ఇలానే కావాలని ట్వీట్లు వేస్తున్నారు. ఆబ్వియస్లీ తండ్రి గర్వంతో ఫీల్ అయ్యి బిడ్డలు ఎదిగినప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు.